సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనము రెండు విషయాల గురించి డిస్కస్ చేసుకుందాము. ఒకటి వచ్చేసి ఏంటి అంటే రెజ్యూమ్ గురించి. రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి అది డిలీట్ చేయకపోవడం వల్ల సో ఈ విధంగా ట్రేస్ అవుట్ చేసి కొంత రిజెక్షన్ అయితే ప్రొఫైల్ అనేది పిక్ కావటం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే లొకేషన్ అనేది సో ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ లేకపోతే దానికి సంబంధించింది అంటే ఓపెనింగ్స్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓపెనింగ్స్ అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేదానికి ఫోన్ చేసినప్పుడు లొకేషన్, ఈ రెండు అంటే లొకేషన్ గురించి ఒక పాయింట్, ఇంకో పాయింట్ వచ్చేసి రెజ్యూమ్ అనేది. సో ఈ రెండు పాయింట్లు ఇన్ఫర్మేషన్ ఇది మొన్న ఒక కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో మీటింగ్ అయింది. సో మనకు తెలిసిన వాళ్ళతో ఒక మీటింగ్, అసలు ట్రెండ్ ఎలా ఉంది, ఏంటి కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మొన్న సాటర్డే మీటింగ్ జరిగింది. దాని గురించి అప్డేట్ ఇది. సో ఇంకా చాలా ఉన్నాయి, చాలా అప్డేట్స్. అండ్ ఇంకా కొంచెం ఈ కంపెనీస్ని ప్లాన్ చేస్తున్నాము. సో ఒక జాబ్ మేళ అలా కుదిరితే సో వర్కౌట్ చేస్తున్నాము. సో అయితే ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా మంది రెజ్యూమ్స్ అనేది ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక డొమైన్ ప్రిపేర్ అవుతారు. ఒక డొమైన్ ఒక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ డొమైన్ మీద ట్రై చేస్తారు. ట్రై చేసి వర్కౌట్ అవ్వకపోవడం, లేకపోతే కాల్స్ అది నేర్చుకోవడం కొంచెం కష్టం అయ్యో మళ్ళీ ఇంకొక డొమైన్కి షిఫ్ట్ అవుతారు. సో ఇంకొక డొమైన్కి షిఫ్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ అగైన్ ఇంకొక రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ రెజ్యూమ్ అనేది ఈ పాత రెజ్యూమ్, ఓల్డ్ రెజ్యూమ్ అలాగే ఉంటుంది అన్ని జాబ్ పోర్టల్స్. నౌకరీలో మళ్ళీ కొత్త రెజ్యూమ్ అప్డేట్ చేస్తారు. ఇప్పుడు అనుకోవచ్చు ఇప్పుడు వేరే నెంబర్ మారుస్తాను, ఇంకో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను, లేదా చాలా మంది సేమ్ ప్రొఫైల్తోనే మళ్ళీ ఇంకొక రెజ్యూమ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే అది దానివల్ల మన ప్రొఫైల్ అనేది పిక్ అవ్వదు. నేమ్ అండ్ ఫాదర్ నేమ్తో మ్యాచ్ చేసుకొని దాన్ని కొన్ని ప్రొఫైల్స్ అనేది రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఒక డొమైన్ని అంటే మన ఎక్స్పీరియన్స్, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి ఈ రెజ్యూమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మళ్ళీ మనం వేరే డొమైన్కి షిఫ్ట్ అయినప్పుడు కంపల్సరీ డిలీట్ చేసుకోండి. ఓల్డ్ రెజ్యూమ్స్ ఉంచకండి. ఓకే, ఇది ఒక అప్డేట్. ఇంకొకటి వచ్చేసి లొకేషన్. చాలా మంది నాకు హైదరాబాద్లోనే కావాలండి, నాకు బెంగళూరులోనే కావాలండి అని చెప్పి వాళ్ళు టెలిఫోన్కి ఫోన్ చేసినప్పుడు అడుగుతారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎక్కడున్నారు అన్నప్పుడు నిజం చెప్పడం, అంటే నేను ఊర్లో ఉన్నాను అట్లా చెప్పకండి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ బెంగళూరు సంబంధించిన కంపెనీకి నేను అప్లై చేశానంటే టెలిఫోన్కి ఫోన్ చేస్తారు. అసలు మీరు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయమంటారా, ఎక్కడ ఉన్నారు ఏంటి అని అడిగినప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను చెప్పి లోకల్ అడ్రస్ ఏదో ఒకటి చెప్పి ఒకవేళ పిలిస్తే వెళ్ళండి, ఎంతసేపు రేపు పిలుస్తున్నారు, ఈ రోజు నైట్కి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకంటే మనకు జాబ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి పర్టికులర్గా నాకు ఇదే లొకేషన్ కావాలి అన్నట్లు డిమాండ్ చేయకపోవడం మంచిది. సో డిమాండ్ చేయాలి అంటే దానికి తగ్గట్టు 100% మీరు చాలా బాగా అసలు కంపెనీకి మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ హై రేంజ్లో ఉందంటే అప్పుడు మీరు డిమాండ్ చేయొచ్చు. కానీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంది, బిలో యావరేజ్ ఉంది, లేకపోతే డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి వెళ్తున్నాము, లొకేషన్ అనేది ప్రిఫరెన్స్గా పెట్టుకోకండి. సో దానివల్ల కూడా రిజెక్షన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడే ఓపెనింగ్స్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు కదా. సో వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ లేకపోతే వాళ్ళు మాత్రం చేయగలిగింది ఏం లేదు. సో ఈ లొకేషన్ కూడా మనం అందరం ఆలోచించాలి. అండ్ చాలా మంది కాల్స్ లేవు, ఇప్పుడు కాల్స్ వస్తాయన్నారు అంటున్నారు. సో కొంత గ్యాప్ అనేది వచ్చింది, బట్ కాల్స్ అనేవి ఇప్పటికి కూడా షెడ్యూల్ అవుతున్నాయి, ప్లేస్మెంట్స్ అవుతున్నాయి. మనకి తెలిసిన 4-5 జాబ్ పోర్టల్స్లో లేకపోతే ఇంకొక దాంట్లో లేకపోతే లేనట్లు కాదు, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాల్స్ అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెషర్స్కి సో పైథాన్ ఎస్క్యూఎల్ అనే కాంబినేషన్ కూడా ఇప్పుడు కొంచెం నడుస్తుంది, ట్రెండ్ నడుస్తుంది. సో పైథాన్ ఎస్క్యూఎల్ ట్రెండ్ ఒకటి, అండ్ దెన్ యాంగ్లర్ కూడా నడుస్తుంది, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. సో ఇది ఒకసారి మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోండి. పైథాన్ ఎస్క్యూఎల్ కొంచెం ట్రెండ్ అనేది ఇప్పుడు అంటే నడుస్తుంది. సో మొన్న మీటింగ్లో జరిగినప్పుడు ఇది కూడా టాపిక్ అనేది డిస్కషన్లోకి వచ్చింది. ఓకే, సో ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. సో సబ్జెక్ట్ నేర్చుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, అండ్ డెఫినెట్గా దానికి సంబంధించింది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం ముందుకెళ్దాము. సో థ్యాంక్ యూ గైస్, దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVSE Guidance Private Limited, one stop solution for all the current courses. Thank you.